భారతదేశం నుంచి దాదాపు 180 దేశాలకి పలు ఆహార ఉత్పత్తులు ఎగుమతి అవుతూ ఉంటాయి. అయితే చాలా అభివృద్ధి చెందిన దేశాల్లో ఏ ఆహార పదార్థం వాళ్ళ దేశంలోకి దిగుమతి అయినా వెంటనే శాంపిల్స్ తీసుకొని ఆ ఓడలో నుంచి బయటికి రాకముందే ఆ శాంపిల్స్ అన్ని పరీక్షించి అందులో ఏమైనా విష పదార్థాలు ఉన్నాయా, క్యాన్సర్ కారకాలు ఉన్నాయా అని టెస్టులు చేస్తారు. ఆ దేశం యొక్క స్టాండర్డ్స్ ప్రకారం ఆ ఆహార పదార్థం ఉంటే మాత్రమే ఆ యొక్క ఆహార పదార్థాలని దేశంలోకి అనుమతిస్తారు. తాజాగా హాంకాంగ్, సింగపూర్ ఈ 2 దేశాలు భారతదేశం నుంచి ఆ దేశానికి దిగుమతి అయిన ప్రముఖమైనటువంటి కంపెనీలకు చెందిన 3 కీలక బ్రాండ్స్కు చెందిన మసాలా దినుసులు దిగుమతిని నిషేధించాయి. ఈ కంపెనీలు ఇథైలిన్ ఆక్సైడ్ అనే ఒక విష రసాయనాన్ని దాంట్లో ఆ యొక్క మసాలాల్లో కలిపి టేస్ట్ కోసం ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నాయి. అయితే చాలా దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నాయి. కానీ ఇప్పటికే యూరోపియన్ దేశాలు అయితే ఆ మసాలాలను బ్యాన్ చేశాయి. తాజాగా హాంకాంగ్, సింగపూర్ కూడా అదే నిర్ణయం తీసుకున్నాయి. భారతదేశంలో చాలా ఫేమస్, అందరికీ తెలిసిందే ఎవరెస్ట్, ఎండిహెచ్. దీంతోపాటు మరొక కీలకమైన కంపెనీ కూడా దీంట్లో ఉంది. 3 ప్రధాన కంపెనీలు ముఖ్యంగా మసాలా దినుసుల్లో మిర్చి, ధనియాలు, తర్వాత వంటింటి మనం ఏదైతే వాడుతూ ఉంటామో దినుసులు అవన్నీ సహజంగా వాడుతూ ఉంటారు. మిర్చి పౌడర్ అనేది అన్నిట్లో దాదాపుగా కామన్గా ఉంటుంది. కొంచెం ఎక్కువ, కొంచెం తక్కువగా ఉంటుంది. తయారు చేసే పౌడర్ని బట్టి ధనియాల పౌడర్ కొన్నిట్లో ఎక్కువగా ఉంటుంది. సాంబార్ పౌడరా, రసం పౌడరా, చాట్ పౌడరా, చికెన్ కలిపే పౌడరా, అలా దాన్ని బట్టి ఆ యొక్క దాంట్లో కలిపే వస్తువులు మారుతూ ఉంటాయి. అయితే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక నుంచి ఈ కంపెనీలు మిర్చి కొనుగోలు చేస్తూ ఉన్నాయి. మిర్చి కొనుగోలు చేసిన తర్వాత వారు ప్రాసెస్ చేసుకుంటారు. కొన్ని కంపెనీస్ అయితే ఆ మిర్చిని కడిగి మరలా ఆరబెడతారు. ఎందుకంటే ఆ మిర్చి పైన కనుక రసాయనాలు ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే రైతులు పంట పండించడానికి పురుగు మందులు స్ప్రే చేస్తారు కాబట్టి ఆ పురుగు మందులతో పాటు కొన్ని పౌడర్స్ కూడా కలుపుతూ ఉంటారు. ఆ బ్యాక్టీరియాని వాటిని నిర్మూలించడానికి ఆ పౌడర్ల యొక్క ఆ పౌడరు ఆ కాయల మీద వాటికి అతుక్కుపోయి ఉండే అవకాశం ఉంది కాబట్టి కడుగుతూ ఉంటారు. తర్వాత మరలా ఆరబెట్టి బాగా ఎండబెట్టి దాన్ని పౌడర్ చేస్తారు. కానీ ఈ కంపెనీలు రైతుల దగ్గర నుంచి సేకరించిన మిర్చితో పాటు కొన్ని మసాలాల్లో కలర్స్ బాగా రావడం కోసం, లేదంటే ఎండుమిర్చికి బదులుగా తాలుగాయలు కలిపి తక్కువ రేటుకు వస్తున్నాయి కదా అని చెప్పేసి ఎండుమిర్చి అయితే కేజీ 20 రూపాయలు మంచి క్వాలిటీ అయితే పెట్టాల్సి ఉంటుంది. తాలు అయితే కేజీ 6 రూపాయలకి 7 రూపాయలకి వస్తాయి కాబట్టి ఇవి కొన్ని కలిపి తర్వాత మిర్చిలోనే డ్యామేజ్ అయిపోయి వర్షాలకు తడిసిపోయి లోపల మిర్చి లోపల ఏదైతే గింజలు అతుక్కొని ఉండే ఖండభాగం ఉందో అదంతా నల్లగా అయిపోయి బూజు వచ్చిన కాయలు ఇవన్నీ కారంగా తయారు చేసి ఆ కారం ఈ మసాలా పౌడర్స్లో ఉపయోగించడం వల్ల ఈ ఇథైలిన్ ఆక్సైడ్ అనేది జనరేట్ అయిందని కూడా ఒక వార్త వస్తూ ఉంది. ఇక మద్రాస్ కేంద్రంగా కంపెనీ నడుపుతున్నటువంటి ఎండిహెచ్ చాలా ఫేమస్ బ్రాండు. వారు కరివేపాకు, సాంబార్ మసాలా పౌడరు, కరివేపాకు నుంచి 3 మసాలాల మిశ్రమాల్లో ఇథైలిన్ ఆక్సైడ్ ఉనికిని కనిపెట్టినట్టు నిఘా వర్గాలు ప్రకటించాయి. హాంకాంగ్లో ప్రత్యేక చైనాలో ఒక భాగంగా ఉన్న హాంకాంగ్ అయితే ప్రత్యేక పరిపాలన వారి ప్రాంతాన్ని మాత్రం వారే రూల్ చేసుకుంటూ ఉంటారు. కానీ చైనాలో భాగమే, అది ప్రత్యేక దేశం అంటే కుదరదు. ఒక రకంగా హాంకాంగ్ బ్యాన్ చేసిందంటే చైనా కూడా అసలు ఈ ప్రొడక్ట్స్ని తీసుకోవడం లేదని మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఇక సిఎఫ్ఎస్ సాధారణ ఆహార నిఘా కార్యక్రమం కింద పరీక్షల కోసం వరుసగా 3 సార్లు రిటైల్ అవుట్లెట్ల నుంచి శాంపిల్స్ తీసుకొని హాంకాంగ్ ఈ పరీక్షలు నిర్వహించింది. ఈ పరీక్షల్లో ఈ ఇథైలిన్ ఆక్సైడ్ అనే భయంకరమైన రసాయనం కనిపెట్టారు. ఈ రసాయనం కనుక ఈ పదార్థాలు కనుక వాడితే ఆ తిన్నవారికి భయంకరమైన క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని కూడా వారు హెచ్చరించారు. ఇలాంటి ఆహారాలు కనుక తీసుకుంటే
దేశ జనాభాలో చాలామంది క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఉంది కాబట్టి బ్యాన్ చేశారు. ఒక కంపెనీ ప్రోడక్ట్ని ఆయా దేశాల్లో బ్యాన్ చేశారంటే అది దేశానికే అవమానకరం. భారతదేశం చూడండి ఎలా చేస్తుందో అంటూ ఆయా దేశాల్లో మీడియా ప్రముఖంగా ప్రచురిస్తుంది. దాంతో భారతదేశం నుంచి వచ్చే ప్రొడక్ట్స్ అన్నీ ఇలాగనే ఉంటాయి కావాలి అని కొనడం మానేస్తారు. దాంతో ఆహార పదార్థాల ఎక్స్పోర్ట్స్ తగ్గిపోతాయి. దీంతో ధరలు కూడా దారుణంగా పతనమయ్యే అవకాశం ఉంది. ఇక భారతీయ మసాలా దినుసుల బ్రాండ్లు విదేశాల్లో ఎదురుదెబ్బ తగలడం అనేది ఇది ఫస్ట్ టైం కాదు. 2023లో కూడా అమెరికాలో డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఫుడ్స్ కూడా ఉంటాయి. డ్రగ్స్ అంటే ఓన్లీ డ్రగ్సే కాదు, మందులే కాదు, ఫుడ్స్ కూడా వాళ్ళే చూస్తూ ఉంటారు. అప్పుడు 2023లో భారతదేశం నుంచి వచ్చినటువంటి ఫుడ్స్లో సాల్మోనెల్లా అనే పరీక్ష కోసం తీసుకెళ్ళినప్పుడు అక్కడ కొన్ని విష రసాయనాలు బయటపడ్డాయి. అమెరికా కూడా కొన్ని ఆహార పదార్థాలను బ్యాన్ చేసింది. రాబోయే రోజుల్లో భారతదేశం నుంచి ఏ ఆహార పదార్థం విదేశాలకు పంపించినా వారు అనేక టెస్టులు చేసే అవకాశం ఉంది. ఈ కంపెనీలు కనుక ఇలాగే అరాచకాలకి పాల్పడితే దీని ప్రభావం రైతుల మీద తీవ్రంగా పడే అవకాశం ఉంది. ఈ విదేశాలకు వెళ్ళక ముందే భారతదేశంలోనే వీటిని టెస్ట్ చేయాలి. ఆ దేశాలకు వెళ్ళిన తర్వాత అక్కడ ల్యాబుల్లో టెస్ట్ చేసి ఇది తింటే క్యాన్సర్ వచ్చింది, భారతదేశం నుంచి ఏ మసాలాలు వచ్చినా మీరు కొనవద్దు అని ప్రచారం చేస్తారు. ఇక ఈ 3 కంపెనీలతోనే మసాలాలే కాదు, మిగతా ఎవడన్నా పంపించినా కూడా ఆ ప్రోడక్ట్లు అక్కడ సేల్ కావు. అక్కడ పంపించిన ప్రోడక్ట్లు కూడా వెనక్కి తిరిగి వస్తూ ఉంటాయి. అవన్నీ రైతుల మీద తీవ్రమైన ప్రభావం పడే అవకాశం ఉంది. ఇప్పటికే వ్యవసాయం గిట్టుబాటు కాక రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మిర్చి ధరలు దారుణంగా పతనం అయిపోయాయి. చైనాకి ఎక్స్పోర్ట్స్ లేవు. శ్రీలంక ఏమో అరాచకంగా తగలబడింది ఒక ఆర్థిక పరిస్థితి. వాళ్ళు ఏదైనా ఫ్రీగా ఇస్తే తిందామని చూస్తున్నారు. ఇక బంగ్లాదేశ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. భయంకరమైన విపరీతంగా పెరిగిపోయిన జనాభా, ఏది చౌకగా ఉంటే అది కొనుగోలు చేసి తింటూ ఉంటారు. రాబోయే కొద్ది రోజుల్లో భారతదేశం నుంచి ఆహార పదార్థాల ఎక్స్పోర్ట్స్ దారుణంగా పడిపోయే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితులు మరలా రిపీట్ అయితే మాత్రం భారతదేశ ఆహార ఎగుమతులకే పెద్ద దెబ్బగా చెప్పవచ్చు. భారతదేశంలో ఫుడ్ అండ్ సేఫ్టీ విభాగం కూడా ముందుగానే ఇక్కడే పరీక్షలు జరిపి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా చాలామంది నిపుణులు చెప్తూ ఉన్నారు. రాబోయే కొద్ది రోజుల్లో అలాంటి చర్యలు దిగుతుందా లేదా అనేది మరో వీడియో తెలుసుకున్న వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.